హాయ్ అండి. బియ్యం గాలియడం అయితే నేను కూడా నాకు రాదండి. నేను చాలా కష్టపడి అయితే నేర్చుకున్నా మా మమ్మీ దగ్గర అయితే. చాలా అంటే చాలా రానంత వరకైతే అది హార్డ్‌గానే అనిపిస్తది. వచ్చినంకనే అది ఈజీ అనిపిస్తది. సో, నేనైతే నేర్చుకొని మీ అందరికీ చూపిద్దాము. బియ్యం ఏ పూటకి ఆ పూట ఏరుకోవాలంటే చాలా కష్టమవుతది. రాళ్ళైతే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని అయితే నేను నేర్చుకున్నాను. ఈ వీడియో మీకు కూడా అవసరం పడుతుందేమో అనేసి అయితే నేను ఈ వీడియో చేయడం అయితుంది. చూడండి, ఇలా బియ్యం అన్నీ గిన్నెలోకేసుకొని ఇలా చేయి తిప్పుతూనే ఉండాలి. చేయి తిప్పుతూ ఉంటే ఆ బియ్యం అనేటివి పైకి లేసి కిందికైతే వెళ్ళిపోతాయి. రాళ్ళనేటివి ఈ గిన్నెలో ఉండిపోతాయండి. ఇలా తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బియ్యం వేస్తూనే ఉంటే మనకి ఈజీ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ హార్డ్ అయితే కాదు. దీనివల్ల మనకు టైం సేవ్ అనేది అయితే అవుతుంది. అన్నీ ఒకటేసారి నానబెట్టుకొని చేస్తే అయితే దానికి టైం ఎక్కువ పడుతుంది. నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది. నేనైతే ఎన్ని రోజులు ఇలా ట్రై చేశానో అందులోనే రాళ్ళు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి అరే ఎంత ఈజీ అన్నట్టు అనిపిస్తుంది. మా పిల్లలైతే టిఫిన్ బయట నుంచి తెచ్చుకుందాం మమ్మీ అని అంటారు. బయట నుంచి అంటే అంత బాగోదు, వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో ఏందో తెలియదు కాబట్టి నేనైతే ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేస్తానండి. ఇంట్లో చేసిందే వాళ్ళకి ఎక్కువగా అయితే పెడతాను. ఎప్పుడో ఒకసారి అయితే తెప్పిస్తాను బయట నుంచి. అయితే ఇంకా పిల్లలైతే బయటివని అంటారు కాబట్టి అవి ఒక్కసారి మనం తినిపించామనుకోండి అవి టేస్ట్ ఉంటాయి కాబట్టి ఇంకొకసారి అంటారు. అట్లా బయటి ఫుడ్కి ఎక్కువ అలవాటు పడతారు కాబట్టి నేను బయటి ఫుడ్కి అంతే ఇంపార్టెంట్ ఇవ్వను. ఇంట్లోనే కష్టం అవుతుందేమో కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే పిల్లలకి ఇస్తాను. ఇలా రౌండ్గా చేసినాక ఇలా గిన్నెలోకి ఇలా తీసుకొని ఇలా 2-3 టైమ్స్ అయితే ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ముందుకొచ్చిన బియ్యాన్ని అయితే ఇలా ఉంచేయాలి. ఉంచేస్తే మనకు చివర్లో అయితే ఉష్కెరాలు అనేవి అయితే ఉంటాయి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా మొత్తం చివర వరకే మనకు బియ్యం అనేటివి ఉండకుండా రాళ్ళు అనేటివి ఉంటాయి. మొత్తం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. మొత్తం అయిపోయే వరకు తిప్పుతూనే ఉండాలి. చూడండి, మీకు కనిపిస్తుందా ఎన్ని రాళ్ళు ఉన్నాయో? చేయడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఏరడం కన్నా. ఇది ఒక 10 నిమిషాల్లో మనం ఈ బియ్యం కడిగి పెట్టే టైంలోనే ఇది ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి, కనిపిస్తున్నాయా మీకు?